హలో ఎవ్రీవన్, నా పేరు డాక్టర్ రేవతి. నేను స్మార్ట్ విజన్ ఐ హాస్పిటల్లో కన్సల్టెంట్గా వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు మనం చూడబోయే టాపిక్ ఐ రెడ్ గా అవ్వడానికి కారణాలు. మనకి సర్వసాధారణంగా తెలిసిన టర్మ్ కంజంక్టివైటిస్. కంజంక్టివైటిస్లో కన్ను పింక్ కానీ రెడ్ కలర్లో కానీ మారుతుంది. ఇందులో రకాలు ఉంటాయి. ఐదర్ మనకి అలర్జీ ద్వారా కంజంక్టివైటిస్ రావచ్చు, లేదు ఇన్ఫెక్షన్ ద్వారా కంజంక్టివైటిస్ రావచ్చు. అలర్జీకి ఇన్ఫెక్షన్కి మనం తేడా ఎలా తెలుసుకోగలుగుతాం అంటే, యూజువల్లీ అలర్జిక్ కంజంక్టివైటిస్లో మనకి కన్ను దురద ఎక్కువ ఉంటుంది అండ్ కన్ను ఎర్రగా మారడం, ఇమీడియట్గా ఏమైనా డస్ట్ కానీ కోల్డ్ వెదర్ కానీ పూలు ఉన్న ఏరియాలో కానీ ఎక్స్పోజ్ అయిన వెంటనే ఇది స్టార్ట్ అవుతుంది. ఇందులో ఒక రూపీ కైండ్ ఆఫ్ డిశ్చార్జ్, అంటే దారాల్లాగా డిశ్చార్జ్ రావడం, కన్ను నీళ్లు కారడం, దురద ఎక్కువ నలుచుకోవాలనిపించడం, ఇలాంటివి ఉంటాయి. ఇది మన వంటి తీరు బట్టి ఎప్పటి నుంచో క్రానిక్గా ఉండే ప్రాబ్లం. సడన్గా అంతకుముందు ఏ రకమైన సమస్య లేకుండా సడన్గా యూజువల్లీ రాదు. వెరాజ్ మన ఇన్ఫెక్షియస్ కంజంక్టివైటిస్ అంటే మనకి కన్నులో ఏదైనా బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ ఏదో బయట నుంచి ఒక ప్యాథోజన్ మన కన్నుని ఎఫెక్ట్ చేసినప్పుడు ఇది వస్తుంది. సో ఇందులో డిశ్చార్జ్ ఎక్కువ ఉంటుంది. ఒక్కొక్కసారి థిక్ డిశ్చార్జ్ వల్ల రెప్పలు అతుక్కుపోవడం, పెయిన్, సివియర్ స్వెల్లింగ్, ఇవన్నీ ఇన్ఫెక్షియస్ కంజంక్టివైటిస్ కాజ్ చేసే లక్షణాలు అన్నమాట. ఇది సడన్ గా వస్తుంది. కొంతమందికి జ్వరము, జలుబు, దగ్గు ఇవి కూడా అసోసియేట్ అవుతాయి కంజంక్టివైటిస్ తో పాటు. సో వైరల్ ఇన్ఫెక్షన్ లో మరీ అంత పురలెంట్ డిశ్చార్జ్ రాదు, థిన్ డిశ్చార్జ్ వస్తుంది. కాకపోతే సడన్ గా ఇన్ఫెక్షన్ వస్తుంది. అలర్జీ కంజంక్టివైటిస్ కి యూజువల్లీ మనము ప్రివెంటివ్ మెషర్స్ ఏం తీసుకోవచ్చు అంటే, దుమ్ము పడని వాళ్ళు డస్ట్ ఎక్స్పోజర్ తగ్గించుకొని బయటికి వెళ్ళినప్పుడు ఏవైనా ప్రొటెక్టివ్ ఐవేర్ కానీ సన్ గ్లాసెస్ కానీ వాడుకోవచ్చు. సడన్గా ఎక్కువ దురద వస్తుంది అన్నప్పుడు కోల్డ్ కంప్రెసెస్ పెట్టచ్చు. అంటే చన్నీళ్ళు తీసుకొని ఒక క్లాత్ డిప్ చేసి చన్నీళ్ళలో మన కంటి పైన పెట్టచ్చు. సో కోల్డ్ టెంపరేచర్స్కి ఇచ్చింగ్ ఇమీడియట్గా రిలీఫ్ వస్తుంది. సో యూజువల్లీ మన కన్ను కార్నర్స్లో దురదలు ఉండడం ఎక్కువ చూస్తాము. వీటితో పాటు నేజల్ అలర్జీ, అంటే ముక్కుకు సంబంధించి అలర్జీ, కొంతమందికి చెవుల మీద దురదలు, ఇవన్నీ కూడా రావచ్చు. వీళ్ళు ఎక్కువ పూల మొక్కలు ఉన్న ప్లేసెస్ ఇవి అవాయిడ్ చేస్తే బెటర్. అండ్ డస్ట్ ఎక్స్పోజర్ కూడా అవాయిడ్ చేస్తే బెటర్. ఇన్ఫెక్షియస్ కంజంక్టివైటిస్ చూస్తే వేరే ప్యాథోజన్ కాజ్ చేసేది కాబట్టి వీటిల్లో మీరు డాక్టర్ని సంప్రదించాలి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఇది మన నుంచి వేరే వాళ్ళకి స్ప్రెడ్ అవ్వకుండా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంట్లో మనకి ఎవరికన్నా ఇన్ఫెక్షియస్ కంజంక్టివైటిస్ లైక్ వైరల్ కానీ బ్యాక్టీరియల్ కానీ వచ్చినప్పుడు సేమ్ టవల్స్, నాప్కిన్స్ అవి షేర్ చేసుకోకుండా మనం ముట్టుకున్న ప్రదేశం అంతా శానిటైజర్తో క్లీన్ చేయడం, ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. సో స్ప్రెడ్ని ప్రివెంట్ చేయడం ద్వారా మిగతా వాళ్ళు కూడా ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటుంది. థ్యాంక్ యూ.